నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పిఠాపురంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్. డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు. హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు గొల్లల మామిడాల నుంచి భారీగా తరలివెళ్లిన కార్యకర్తలు. బస్సులను జెండా ఊపి ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన మాజీ శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి. మాజీ సీఎం జగన్ పై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు. ఆయన మీద కేసులు ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవేమోనని ఎద్దేవా. నిరుపేదలకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన మహోన్నత వ్యక్తి డొక్కా సీతమ్మ అని, డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం ఆర్ఆర్ బిహెచ్ఆర్ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసు హాజరయ్యారు. ముందుగా కళాశాల ఆవరణలో ఉన్న పిఠాపురం మహారాజా విగ్రహానికి మర్రెడ్డి శ్రీనివాస్ కాలేజీ ప్రిన్సిపాల్ కేశవరావు చేతుల మీదుగా పూలమాలలో నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో మర్రెడ్డి శ్రీనివాస్ పలువురు పట్టణ ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించి విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మర్రెడ్డి శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సురవరపు సురేష్, మర్నేడి రంగబాబు, చెల్లుపోయిన సతీష్, తెలకంశెట్టి వెంకటేశ్వరరావు, వెన్న జగదీష్, మచ్చ అప్పాజీ, బొజ్జ లోవరాజు, అంకిరెడ్డి కోటేశ్వరరావు, అంకిరెడ్డి నాగగౌరి, పల్నాటి మధు, కొత్తుం బాబురావు, బొజ్జ కుమార్, మాగాపు బొల్లబాబు, జనపరెడ్డి రాంబాబు, వెన్న చంద్రరావు, కంద సోమరాజు, ఎండి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ గారు మీ అందరికీ చాలా మందికి ఇప్పటికే కాలాతీతమైంది. నిజంగా ప్రిన్సిపల్ గారు చాలా డొక్కా సీతమ్మ గారు మీ అందరికీ చాలా మందికి తెలియదు. మన 1841లో పుట్టారు. వాళ్ళు లంకల గన్నవరం అని మన గోదావరి మధ్య డెల్టాలో పుట్టారు. ఆవిడ చదువుకోలేదండి. కానీ అన్నమో బ్రహ్మ అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా, ఈ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టి అన్నదాత కింద అతిథి దేవోభవ అనే 2 అంశాల మీద ఆవిడ మంచిగా ముందుకెళ్లారు. అయితే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే దానికి ముఖ్యమైన కారణం డొక్కా సీతమ్మ గారు. అయితే ఆ డొక్కా సీతమ్మ గారు చేసిన సేవల్ని పదే పదే చెప్పిన మన పవన్ కళ్యాణ్ గారు ఆవిడ పేరు మీద ఒక కార్యక్రమం పెట్టడం. అయితే మీరు ఈ అన్నదానం నుంచి, ఆ మధ్యాహ్న భోజనం నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఒకటే ఉంది. మంచిని పంచండి. 110 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ స్కూల్లో ఇంతటి వైభోగం, అదేవిధంగా దీనికి ఇచ్చిన తాత రావు ప్రభుత్వ గారు, వీరందరికీ కూడా మనమంతా కూడా కృతజ్ఞతాభావం ఉండాలి. వారు ఈ స్కూల్కి సంబంధించినటువంటి మిగిలిపోయిన బిల్డింగ్కి సంబంధించి, అదేవిధంగా ఇంకా అవసరం ఉన్నటువంటి 12 తరగతుల గురించి చెప్పారు. అవి తప్పకుండా ఈ రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో వాటన్నీ కూడా పూర్తి చేస్తామని మన శాసనసభ్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు ఒక ఉదాత్తమైన కార్యక్రమం, అత్యుత్తమైనటువంటి లక్ష్యంతో మిడ్ డే మీల్ కార్యక్రమాన్ని ఈవేళ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన శాసనమైనటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మార్చినటువంటి నారా లోకేష్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. ఇదంతా కూడా మీకు ఉపయోగపడాలి, మీ విద్యా ప్రమాణాలు మరింతగా పెరగాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. అదే కాకుండా
ఈ కార్యక్రమానికి డొక్కా సీతమ్మ గారు అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. మీరంతా కూడా ఆవిడ కథను తెలుసుకోవాలి, ఆవిడ జీవిత చరిత్రను చదవాలి. ఎంతటా స్ఫూర్తిదాయకమైన జీవితం అంటే అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పేరుతోటి ఈవేళ ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ముదావహం. ఇటువంటి అత్యుత్తమైన కార్యక్రమాన్ని మీ అందరి కోసం ప్రారంభించిన ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేయాలి. మీరు చక్కగా వినియోగించుకోవాలి. ఈ ఏడాది ఈ మిగిలిపోయిన కాలానికి 27 కోట్లు, అదేవిధంగా సంవత్సరానికి రమ్మారమ్మి 85 కోట్లు వెచ్చించి ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం మనందరి కోసం చేపట్టింది. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని వినియోగించుకోండి. తప్పకుండా నాకు తెలిసింది ఆల్రెడీ ఏజెన్సీ ద్వారా ఇస్తున్నారు. ఏమైనా లోటుపాట్లన్నా కూడా మనం సరి చేసుకుందాం. చక్కగా ఈ అవకాశాలు వినియోగించండి. మీరు జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలు అందుకోవాలి, చక్కటి విద్యాబుద్ధులు నేర్చాలి. ఇంకొకటి కూడా మీరు ఆలోచించుకోవాలి, ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం కానీ కళాశాలకు కానీ కేవలం ప్రభుత్వ స్కూళ్ళకే మాత్రమే అది పరిమితం. మీరు ప్రైవేట్ స్కూల్లో కంటే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నట్టు మీరంతా కూడా ధన్యులు. ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక్కడున్న షార్ట్ ఫాల్స్ కానీ పరిమితులు కానీ అవన్నీ కూడా త్వరలోనే అన్నీ కూడా సరిచేయబడతాయి. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరి తరఫున కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చెలో హైందవ శంఖారావం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడు నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు దాదాపుగా 30 బస్సులలో పెదపూడి మండలం నుంచి తరలివెళ్తున్న బస్సులకు జెండా ఊపి పంపించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు విజయవాడ సమీపంలో జరుగుతున్న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం ఆలయాల పరిరక్షణ కోసం జరుగుతున్న మహోగ్న కార్యక్రమంలో భాగంగా అనపర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి బయలుదేరడం జరిగిందని 80 బస్సుల నుంచి సుమారుగా 5,000 మంది కార్యకర్తలు తరలి ఉన్నారని, ఇందులో మహిళలు కూడా అధిక సంఖ్యలో రావడం విశేషం. ఈ ఆలయాల పరిరక్షణ కోసం జరిగే మహాయజ్ఞంలో ఉత్సాహంగా పాల్గొనడానికి ముందుకు వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం. ఈరోజు విజయవాడ సమీపంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైందవ శంఖారావం ఆలయాల పరిరక్షణ కోసం జరుగుతున్న మహోద్యమానికిలో భాగంగా ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైందవ శంఖారావానికి అనపర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు. సుమారుగా 4 మండలాల నుంచి 80 బస్సుల్లో 5,000 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు. ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం, పెద్ద ఎత్తున ఆలయాలను పరిరక్షించుకోవాలి అనే ఒక ఆలోచనతో ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతోందో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలందరూ పాల్గొనడానికి ఉత్సాహంగా ముందుకు రావడం, వారికి వాహనాలు సమకూర్చడంతో పెద్ద ఎత్తున కార్యక్రమం అనపర్తి నియోజకవర్గం నుంచి బయలుదేరారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో మోహన్ రెడ్డి ఆఫీస్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేసుకుంటున్నారని, ఒక వార్తాపత్రికలో నిన్న వచ్చిందని, జొన్నాడలో ఇసుక లూటీ అనే కథనం ప్రచురించబడిందని పేపర్ చూపించారు. కూటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు 40 లక్షల వరకు సంపాదిస్తున్నారని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు టీవీ ఛానల్లో వచ్చినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఒకవైపున ఇసుక దోపిడీని అరికాడదామని చెప్పి, రెండో వైపున ఈ ప్రజలను దోచుకు తినడం అని చెప్పి ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారు. ఇకనైనా చంద్రబాబు నిద్రలేచి ఈ అవినీతి పాలనను అరికట్టాలి అని డిమాండ్ చేశారు. అనంతరం ఇసుక గుట్టల దగ్గరికి నాయకులు కార్యకర్తలతో సహా వెళ్లి జనసేన మరియు టీడీపీ అక్రమంగా నిల్వ చేసిన ఇసుక గుట్టపై నుంచొని చంద్రబాబు ఇకనైనా నిద్రలేవాలి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, చిత్ర అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో నేను జొన్నాడ గ్రామంలో ఉన్నాను. జొన్నాడ గ్రామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే గతంలో నేడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం వచ్చి ప్రభుత్వం ద్వారా వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా, వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే
మరి ఏవైతే కొన్ని ఇసుక నిల్వలు పెట్టారో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి మరి ఇదిగో ఇసుక అక్రమంగా రవాణా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా రకరకాల మాటలు మాట్లాడి వారు వెళ్ళారు. అవన్నీ కూడా రోజు ప్రభుత్వం మరి వర్షాకాలంలో ప్రజలకి ఇసుక అందుబాటులో తీసుకురావడానికి పెట్టినటువంటి నిల్వలు. మరి ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను వస్తే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు అన్యాయం చేసిందో నేను మీకు న్యాయం చేసేస్తాను, మీ అందరికీ నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తానటువంటి మాటలు చెప్పి నేడు ఉచిత ఇసుక అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. మరి ఏదైతే సామెత ప్రకారం ఆడవారి మాటలకు అర్థాలు వేరన్న చందంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు వేరని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇసుక ఫ్రీ అని చెప్పిన మరుక్షణం ఈరోజు సామాన్య ప్రజానికం అంతా కూడా స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్న వారు ఇసుక తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు. ఎంచేతంటే ముఖ్యంగా జొన్నాడలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుక అంతా కూడా మరి తమ్ముడే ప్యాకెట్ అయిన చందంగా అన్నదమ్ములు ముఖ్యంగా బండారు సత్యేంద్రరావు గారు వారి తమ్ముడు 2 పార్టీల్లో వారు ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి గుట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకుని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈ మాట చెబితే ప్రతిపక్షం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పారు. కానీ మరి మీ పేపర్ మరి మళ్ళీ మీకు ఇబ్బంది రావచ్చు. మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నాడలో ఇసుక లూటి అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్నా, మరి ఇప్పటి వరకు దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు, ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను, ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారు తోలు ఒలిచేస్తానని. చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పాలని కోరుతూ ఉన్నా. ఇదే జొన్నాడ గ్రామంలో ఇదే ఇసుక గుట్టలు మీ ఉన్నటువంటి పేపర్లో మరి చక్కగా మరి ఏ రకంగా దోపిడీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి వారి కూటమి నాయకులు కలిపి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మరి కళ్ళకు కట్టినట్టు మరి ఇక్కడ జ్యోతి పేపర్లో వేశారు. పోనీ ఈ పేపర్ అంటే పోనీ మీకు ఎట్లా అనుకున్నాం నిమిషం. మరి మన ఎన్టీవీలో కూడా జరుగుతున్నటువంటి దోపిడీని మరి చక్కగా ఏదైతే మరి ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ఈ రకంగా జరుగుతుందనేటువంటిది మీడియా వారు కూడా మరి ప్రచురించడం జరిగింది. మీరు ఎప్పుడు నిద్రలేస్తున్నారు, మీరు ఎప్పుడు తోలు తీస్తున్నారు, ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారని చెప్పి డైరెక్ట్ గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే సామాన్యులకి మరి ఇసుక అందుబాటులోకి రావాలంటే మరి ఉన్నటువంటి సామాన్యులందరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావాలంటే వారు వెళ్ళి డైరెక్ట్ గా ర్యాంపుల నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు. మాకు అభ్యంతరం లేదు. ర్యాంపు నుంచి తెచ్చుకునే చోట ఈ రోజున ఎవరైతే జొన్నాడ గ్రామంలో పాపం ఎంతో మంది ఉన్నటువంటి లేబరు పాపం వారు తెల్లవారులు అయితే కాయ కష్టం చేసుకుని ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలకి కుటుంబాలను నెట్టుకు రాలేక పాపం ర్యాంపుల్లోకి వెళ్లి పనిచేసుకుంటూ ఉన్నారు. మాజీ సీఎం జగన్ పై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పై 11 కేసులు ఉన్నాయని, అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని తెలిపారు. ఆయన మీద కేసులు ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవేమోనని ఎద్దేవా చేశారు. వైసీపీని ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. డబ్బుల కోసం కొందరు కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలోకి వెళ్లారని ఆయన చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలన్నారు. మీ ముందు ప్రస్తావించాలని విశాఖపట్నం ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. మొదటిది ఎస్సీల వర్గీకరణ. దీన్ని నేను ఖండిస్తున్నా. ఎస్సీల వర్గీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను నేను ఖండిస్తున్నా. తొందరపాటు చర్య. పక్కనే స్టాలిన్ చేయటం లేదు. ఎందుకు? ఇక్కడ తమిళనాడు పెద్ద రాష్ట్రం, మరి తమిళనాడులో లేనటువంటి ఆలోచన ఇక్కడ ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నా సున్నితంగా, సూటిగా. కేరళలో కూడా వాళ్ళకు కూడా జడ్జిమెంట్ కాపీ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ పైన లెఫ్ట్ పార్టీస్ విజయన్ను స్పందించలేదు, తీసి పుట్టలో పారేశాడు. మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం, ఏకసభ్య కమిషన్
ఇది తప్పు. ఆ మిశ్రాకి ఏమీ తెలియదు. ఒక 87లో ఒక ఆఫీసర్, ఆయన ఐఏఎస్ చదువుకొని పాస్ అయ్యి వచ్చాడు ఇక్కడికి. ఆయనకు అంటరాని తనం అంటే తెలియదు. 5000 సంవత్సరాలుగా ఎస్సీలు పడ్డ కష్టాలు నష్టాలు వాటి గురించి పూర్తిగా ఆయనకి ఏమీ తెలియదు. ముఖం తెలియనటువంటి మిశ్రాన్ని తీసుకొచ్చి నువ్వు జిల్లాలు తిరగమనడం చంద్రబాబు దీనివల్ల చాలా నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడుకి. నాకు తెలుసు 50 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు. మరి సెన్సెస్, మరి ఈ గ్రామ సచివాలయాల్లో ఉండే పిల్లకాయలు చేసేది కాదు ఇది. అదేదో పిల్లకాయలు ఎస్సీలను తీసుకొని పోయి ఓబీసీలుగా రాసి ఉన్నారు అక్కడ. తప్పు అది. ఆ పిల్లకాయలు చేసింది తప్పు. వాళ్ళకి ఏమీ తెలియదు. ముఖం తెలియని పిల్లకాయలకి దాన్ని రాయమంటే వాళ్ళ వల్ల కాదది. సెన్సస్ ఇండియా అని ఒకటి ఉంది అక్కడ ఢిల్లీలో. వాళ్ళు చేపట్టాలి సెన్సస్ గురించి. అంతేగాని ఎవరంటే వాళ్ళు రాస్తేట ఎస్సీలు 100 మంది ఉంటే నువ్వు 20 మంది అని రాసి పెట్టున్నారు ఆ పిల్లకాయలు. అది దాన్ని ఖండిస్తున్నా. అది ఆయన అంతకుముందున్న ముఖ్యమంత్రి చేసిన పొరపాటు. ఆ గ్రామ సచివాలయాలు పేరు పెట్టి కులాలను కూడా ఆయన కౌంట్ చేసి ఉన్నాడు. ఆ పిల్లకాయలకు తెలియదు. సెన్సస్ ఇండియా అని ఒక ఢిల్లీలో ఉంటది, రాజ్యాంగంలో. మరి దాని ప్రకారంగా చేయకుండా పొరపాటుగా చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఆ సచివాలయంలో చేసే, ఆ సెక్రటేరియట్ లో చేసే చర్యలు కూడా నేను ఖండిస్తున్నా. తొందరపాటు చర్యగా తెలియజేస్తున్నా. ఈ అబ్బాయి మిశ్రా వెళ్తున్నాడు అక్కడికి, దీన్ని కూడా నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు జాగ్రత్త. నువ్వు చేయాల్సింది ఏంది? ముఖ్యంగా నిరుద్యోగం. ప్రతి ఇంట్లో 2 నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించు. మరి ట్యాక్సులు, నువ్వు నిర్మలా సీతారామన్ 2 రోజులకు ఒకసారి వెళ్తున్నావు, పోయి వస్తున్నావు. ఏమి ట్యాక్సులు? ప్రతి దానిపైన ట్యాక్సు, మాత్ర పైన ట్యాక్సు, మరి పాప్కార్న్ పైన ట్యాక్స్. ఒక్కదానిపైనే ట్యాక్స్ లేదు. భార్య భర్తకు ముద్దు పెట్టడం పైన ట్యాక్స్ లేదు. మిగిలినన్నిటిపైన ట్యాక్సులు పెట్టేశారు. ఆ పార్టీ అక్కడ 25,000 ఎకరాలు భూములు రైతులు వాళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని ఎవరికో అమ్మేదానికి వాళ్ళు ప్లాన్ తయారు చేసి పెట్టుకున్నారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఆ ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకు సహాయం చేస్తే బాగుంటది. కానీ ఈ వర్గీకరణ జోలికి వచ్చావు చంద్రబాబు నాయుడు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎలమంచిలి కొత్తపేట హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు నమూనా నిర్వహించడం జరిగింది. నమూనా పరీక్షలో భాగంగా వినతి పత్రాన్ని జిల్లా కార్యదర్శి విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి ఎం రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయులు ఎం సుధారాణి మాట్లాడుతూ ఈ పరీక్షలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈరోజు యువతీ యువకులంతా చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని, మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఎదగాలని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులు ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు మంచి బాటలో పయనించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం బాలాజీ, మండల అధ్యక్ష కార్యదర్శులు అభి మణికంఠ, డివిజన్ నాయకులు రామలక్ష్మణ్, శ్రీను, కృప, శ్రీను, రాఘవేంద్ర, సునీల్, ధర్మరాజు, రాజేష్, శరణ్య, జాను, హేమ, సత్య, పీజీబీ ఈడీ చదువుతున్న విద్యార్థులు ఇన్విజిలేషన్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ ద్వారా మనం ఏ లెవెల్లో ఉన్నాము, ఫర్దర్గా రాసే ఎగ్జామ్కి మనం ఎంత బాగా కృషి చేసి మనం వర్క్ స్టార్ట్ చేయాలి అనే దానికి ఇది సింపుల్ స్టెప్లా మీకు కనిపించినప్పటికీ కూడా సబ్బవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి అనిత మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఉత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలపై చిన్నచూపు చూస్తున్నారన్నారు. ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యను అభ్యసించారన్నారు. విద్య యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ తమ తల్లిదండ్రులు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం వల్లనే ఈ స్థాయిలో తానున్నానని ఉదాహరించారు. విద్యార్థులు సెల్ ఫోన్లతోనూ మాదక ద్రవ్యాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం
చేసుకుంటున్నారని, విద్యపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, కళాశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోకం సూర్యకుమారి, రామనాయుడు, సర్పంచ్ తెడ్డం ప్రసాద్, బీజేపీ నాయకులు గొర్లిన్ రామనాయుడు, కూటమి అధ్యక్షులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మిమ్మల్ని ఎక్యూప్ చేసుకుంటే మీ కెరియర్ అనేది ఒకటి సెట్ అవుతుంది. సెట్ అవుతే దట్ ఈస్ ద మోస్ట్ ఐ షుడ్ సే ప్రిషియస్ గిఫ్ట్ మీరు మీకే ఇచ్చుకుంటారు. కాబట్టి దయచేసి సరిగా చదవండి. మీరు చదవాలని చాలా ఎఫర్ట్ ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో ఇంకా ఒక అడిషనల్ ఇది ఈరోజు మనం పెట్టే మీల్ ప్రోగ్రామ్ అందరూ సరిగా వాడుకోండి. అలాగే ఇప్పుడే డ్రగ్స్ వద్ద బ్రో మీద ఒక మంచి స్కీట్ కూడా వేశారు. ఈ వయసులో ఆ టాపిక్ ని కూడా మనం సరిగా అర్థం చేసుకొని ఎలాంటి డైవర్షన్స్ లేకుండా చదివితే మా అలాగా పైకి ఉంటారు, లేదంటే యూ విల్ డిసైడ్ యువర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది. సో ఆల్ ది వెరీ బెస్ట్. మీరు సరిగా వాడుకొని సరిగా మీ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారని కోరుకుంటూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఉండాలని చెప్పి ఎప్పుడు తప్పని పడే ఒక మంచి నాయకుడిని, అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన సభ్యులు పందిర్తి నియోజకవర్గ ప్రజల తరఫున ఉన్న ప్రతినిధి పచ్చిక రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ వచ్చి ఈరోజు చాలా మంది విద్యార్థులకి ఒక దిశానిర్దేశం ఇవ్వడానికి, ఒక మహిళ అయినప్పటికీ కూడా ఐఏఎస్ స్థాయికి వచ్చి ఈరోజు చాలా అనుకుంటారు కలెక్టర్ గారు అంటే ఏముంది, వెనకాతలు ఒక బంట్రాత్ ఉంటారు, ముందు ఒక గమ్మెన్ వెళ్ళిపోతుంటారు, ఏముందిలే కలెక్టర్ గారికి ఏదైనా కలెక్టర్ గారికి సాధ్యమే అనుకుంటారు. కానీ ముందున్న నవ్వు వెనకాతలు చాలా బాధ ఉంటది. అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని జిల్లాను ముందుకు తీసుకెళ్లే విషయంలో మైనైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా అందరితోని కూడా కలివిడిగా ఉండి మా కుటుంబ సభ్యురాలుగా ఉన్న కలెక్టర్ విజయకృష్ణన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా అన్న బాబ్జీ గారు, అదే సీట్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్, మీ అందరికీ కూడా సుపరిచితులు మాజీ ఎమ్మెల్యే గారు అన్న గడ్డి బాబ్జీ గారికి, అదేవిధంగా ఎంపీపీ బి సూర్యకుమారి గారికి, అదేవిధంగా బీజేపీ ఇన్ఛార్జ్ జి రామనాయుడు గారికి, అదేవిధంగా మన జనసేన ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా అతి ముఖ్యంగా ఈ రోజు అతి తక్కువ టైంలోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాదు, ఈ రోజు నా సొంత ఊరికి ఈ రోజు ఈ పొజిషన్ లో వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఒక బ్లెస్ చేసే అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మురళీధర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. స్టాఫ్ అందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరుల సోదరులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇప్పుడే చూశారు మా నాన్నగారిని చూసిన వెంటనే మీకు ఏమనిపించింది? ఆ మిలిటరీ డిసిప్లిన్ నుంచి మేము బయటకు వచ్చాం. అర్థమైందా మీకు? ఉదయం లేగిస్తే చక్కగా చదువుకున్నారా లేదా, ఆడుకున్నారా లేదో కూడా చూసే వ్యక్తి. ఒకటి మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నది, అది సందర్భంగా చెప్పాలనే ఉద్దేశంతో, మీకు ఉపయోగపడుతుంది ఉద్దేశంతో చెప్తున్నా. ఏ రోజైనా మా అమ్మగారు మా నాన్నగారి దగ్గరికి వచ్చి పిల్లుంది, పిల్లలకి పెళ్లి చేయాలి, రేపొద్దున ఏదైనా ఆస్తి పాస్తులు ఇవ్వాలి కదా అని అడిగితే ఏం సంపాదించాం చూస్తే ఏమీ కనిపించట్లేదంటే మా నాన్నగారు ఒక మాట అనేవారు, నేను ఆస్తి ₹1 నేను ఎవ్వరికి ఇవ్వను, ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు ఏదో రకంగా నేను చదివిస్తాను, ఆ చదువే ఇస్తాను తప్పించి నేను ₹1 ఆస్తి పాస్తి ఇవ్వలేనని చెప్పి ఆ రోజే చెప్పారు. ఆ చదువు ఈ రోజు నాకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సీట్ అడగడానికి పైకరపేట నియోజకవర్గానికి సీటుకి సంబంధించి డిస్కషన్స్ జరిగినప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులకి ఎంత పెడతారు, లేకపోతే ఏంటి ఖర్చు పెట్టగలరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతారు. కానీ విజన్ ఉన్న నాయకుడు ఒక యూత్ ని ముందుకు తీసుకురావాలని కానీ, ఒక మహిళను ముందుకు తీసుకురావాలని కానీ అనుకున్న నాయకుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగిన ఒకే ఒక క్వశ్చన్, ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగారు. ఆ రోజు నాకు అనిపించింది మా నాన్న మాట కరెక్టే, ఆ రోజు మా నాన్న ఇచ్చిన ఈ ఆస్తి ఈ రోజు నాకు పెట్టుబడి అయింది నా రాజకీయానికి అని. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా చెప్పుకునే సందర్భం. ఈ రోజు మీ అందరికీ కూడా చాలా మంది అనుకోవచ్చు, సాధారణంగా మధ్య కాలేజీలకు వచ్చేస్తాం, 10th క్లాస్ అయ్యేసరికి మీకు అందరికీ ఎలా ఉంటుందంటే ఒక చిన్న జోష్. ఎందుకంటే సినిమాల ప్రభావం అవనేయండి, వయసు ప్రభావం అవనేయండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం జరిగినా కూడా ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తున్నాం అనేసరికి ఒక రకమైన జోష్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక రకమైన పవర్ లా పనిచేస్తుంటుంది. అది ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి మన తల్లిదండ్రుల కష్టాలు. ఒక్కసారి 10th క్లాస్ అయిన తర్వాత నేను చాలా సందర్భాల్లో ఆడపిల్లలు చూస్తూ ఉంటాను, ఏం చదువుకున్నావు అంటే 10th తర్వాత అంటే ఆపేశారండి, ఏమ్మా అంటే ఇంట్లో పంపించట్లేదు, చదివించట్లేదు. ఏంటి అంటే చదివించలేకపోతున్నారు అనే దానికి ఈ రోజు జూనియర్ కళాశాలలు అనేవి చాలా పెద్ద వేదికగా మారినాయి.
ఎందుకంటే ఈరోజు చాలా సాధారణంగా ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి కూడా, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా నాకు తెలిసి చాలా అతి పేదరికం నుంచి పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ కళాశాలలో చదివించుకోలేక, దూరం పంపించుకోలేక, పక్కనే ఉంటుంది కదా కాలేజ్ అనే ఉద్దేశంతో చాలా కష్టపడి కూలి పని చేసుకుని ప్రతిరోజు కూడా కష్టపడి ఇంట్లో ఒకే ఒక ఉద్దేశంతో ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏదైతే మధ్యాహ్న భోజన పథకం పెట్టారో మళ్ళా తిరిగి లాస్ట్ 5 years అది ఎక్కడ కూడా మనకి కంటికి కానరాలేదు. మళ్ళా తిరిగి ఈ రోజు మీకు అందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తే ఈ డ్రాప్ అవుట్స్ అనేవి తగ్గుతాయి. మార్నింగ్ కాలేజ్కి వచ్చిన తర్వాత మధ్యాహ్నం క్యారేజ్ పట్టుకుని రావక్కర్లేదు, అక్కడ అమ్మాయిలను ఇబ్బంది పెట్టక్కర్లేదు. 10th class తో పాటు మన హై స్కూల్ సెక్షన్ తో పాటు ఈ కాలేజ్ సెక్షన్ కి కూడా ఈ రోజు మధ్యాహ్న భోజన పథకం పెడదామని చెప్పి ఆ రోజు ప్రపోజల్ తీసుకొస్తే మీ అందరూ కూడా అభిమానించే పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక నేమ్ ఇచ్చారు. ఈ రోజు డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పి, సీతమ్మ గారి పేరు తరపున మనకి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెడదామని చెప్పిన వెంటనే గౌరవ సీఎం గారు కూడా ఒప్పుకొని ఈ రోజు ప్రత్యేకంగా దానికి నామినేషన్ చేసి ఈ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు. దీనికి వెచ్చించినప్పటికీ కూడా రాబోయే ఒకే ఒక కారణంతో ఈ రోజు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్ని కంఫర్ట్ జోన్ లో ఉంచాలి అని చెప్పి ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కూడా యూనిఫామ్స్, బుక్స్, స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా ఈ రోజు పిల్లలందరికీ ఇచ్చే పరిస్థితి, ఫ్రీగా పిల్లలందరికీ ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తాం. మనం ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ అంటే ఎంతో ఒక చిన్న చులకన. అదే పరిస్థితి 10th class అయిన తర్వాత ఏ ప్రైవేట్ స్కూల్ కో మనం వెళ్తే వాళ్ళు ఇచ్చిన ప్రతి డైరీతో సహా కొనుక్కొని తెచ్చుకుంటాం పుస్తకం. అవునా కదా చెప్పండి ఒకసారి. వాడు డైరీ ఇస్తాడు, పెన్ ఇస్తాడు, క్వశ్చన్ బ్యాంక్ అంటాడు, లేదంటే స్టడీ మెటీరియల్ అంటాడు, అన్నిటికీ ఇంత చాట్ ఉంటుంది. అంటే మీకు 1,00,000 రూపాయలు మీకు ఫీజు అనుకోండి, ఇంకో 1,00,000 రూపాయలు ఏంటి అని అడిగితే పుస్తకాలు, యూనిఫామ్లు, క్వశ్చన్ బ్యాంకులు, స్టడీ మెటీరియల్, పెన్లు, పుస్తకాలు అన్నీ ఉంటాయి. అవే మెటీరియల్ అంతా ఈ రోజు గవర్నమెంట్ తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టి చక్కగా సోదరి మన డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టాలని ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కోరారు. దాని మీద ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పెద్దలందరూ కూడా కలిసి ఈ పథకాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం మొదలుపెట్టారు. దాన్ని ప్రారంభించడానికి చేసిన సోదరి మరి ఇవాళ అంతి గారికి మరొకసారి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పిల్లలందరూ కూడా మరి మీరు ఏదైతే మీ తల్లిదండ్రులు మీ మీద ఆశ పెట్టుకున్నారో ఆ విధంగా మీరు చదువుకొని పైకి రావాలి. ఈరోజు చదువు లేనిదే దేనికి కూడా మీరు పనికిరారు. మన ఇంట్లో పిల్లలు పెంచుకోవాలన్నా మీకు చదువు కావాలి, పిల్లలు చదువు చెప్పాలన్నా మీకు చదువు కావాలి. అందువల్ల ప్రతి ఒక్కరూ మన ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇచ్చింది మీ అందరికీ కూడా, చదువుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా. చాలా మంది ఇప్పుడు ఏంటంటే మనం కాన్వెంట్లో చదువుకుంటేనే పెద్దగా అవుతాం కాబట్టి కాన్వెంట్లో చదువుకుంటే వస్తుందనుకునే ఆలోచన తప్పు. ఈవేళ మన దేశంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే ఈవేళ ఎక్కడ చూసినా ఐఏఎస్లు, ఐపీఎస్లు. మరి మేడం గారు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి ఎంతో ఖర్చు పెడతా ఉంది. అంటే మన కాలేజీ, మన జూనియర్ కాలేజీకి ఎంత అవుతుందని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రైవేట్ కాలేజీలకి ధీటుగా మీ జీవితాలు బాగుండాలి అని చెప్పి గౌరవ మంత్రి లోకేష్ గారు పడుతున్న తపన గాని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ విద్య పట్ల, వైద్యం పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నారనే దాని మీద ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ప్రభుత్వం మన మీద ఇంత ఖర్చు పెడతా ఉంది, దానికి తగ్గ ఫలితాలను మనం ఇవ్వాలని ఎడ్యుకేషన్ ఇచ్చే సిబ్బందికి కానీ, చదువుకుంటున్న మీకు కానీ ఉంటే తప్పకుండా మా ప్రభుత్వం కన్నా కళలు, మన నాయకుల కన్నా కళలు నెరవేరి మీలో చాలా మంది ఈ దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదుగుతారన్న దాంట్లో నాకేమాత్రం అనుమానం. శ్రీకాకుళం ప్రచురణార్థం తేదీ ఏ రంగంలో ఎదగాలన్నా వృత్తి నైపుణ్యత సాధించాలని, అప్పుడే విజయానికి చేరుకోవడం సాధ్యమవుతుందని 2 term CA ఈశ్వరరావు అన్నారు. సాయిబాబా హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పెన్కాక్ సెలాట్
కిక్ బాక్సింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారుల అభినందన కార్యక్రమం నగరంలోని వైఎస్ఆర్ మున్సిపల్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ ఈశ్వరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కోచ్ టి హరీష్, సీనియర్ పాత్రికేయులు బాసూరు సాయి, శ్రీనివాస్ రెడ్డి, బిగ్ న్యూ బరాటం నాగరాజు, టీడీపీ నాయకులు పొల్ల నాగేంద్ర యాదవ్, వై హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అతిథుల చేతుల మీదుగా అందజేశారు. నమస్కారం అండి. పెన్కాక్ సిలాక్ అనే క్రీడ ఇది మార్షల్ ఆర్ట్. ఈ మార్షల్ ఆర్ట్లు మొట్టమొదట జపాన్లో వచ్చిన మన ఇండియాలో కూడా పూర్వం నుంచి కర్రసాము, కత్తిసాము, అలాగే రెజ్లింగ్, బాక్సింగ్ ఇవన్నీ మొదటి నుంచి కొన్ని వేల సంవత్సరాలు నుంచి ఉన్నాయి. కానీ ఈ పెన్కాక్ సిలాక్ అనేది అద్భుతమైన మోడర్న్ క్రీడ. దీనివల్ల ఏంటంటే బాడీ పవరు, మైండ్ పవర్ పెరుగుతుంది. ఈ బాడీ పవర్, మైండ్ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళు ఈ సమాజంలో ఆ జీవితంలో సెల్ఫ్ డిఫెన్స్ ఇది అన్ని విధాల ఈ సమాజంలో మీదకి రావాలంటే బాడీ శక్తి, మైండ్ శక్తి ఉండాలా. అలాగే ఈ రెండు శక్తులు ఉంటే ఈ సమాజంలో ఏ లెవెల్కైనా పరిగెట్టుకు తీసుకెళ్ళగలం. అటువంటి ఈ క్రీడని ప్రతి ఒక్కరూ డెవలప్ చేసుకుంటే వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ప్రభుత్వము, సెంట్రల్ ప్రభుత్వం ఇస్తుంది. కనుక ఈ పెన్కాక్ సిలాక్ అనేది మంచి క్రీడ. ఇటువంటి క్రీడలు ఇప్పటి నుంచి బాగా డెవలప్ చేస్తే పిల్లలు పెద్ద అయ్యేసరికి మంచి లెవెల్లో ఎదిగి వాళ్ళు దేశానికే కాదు నేషనల్ లెవెల్ ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కోచెస్ కూడా కష్టపడి వాళ్ళకి తీసుకొస్తే ఈ రీసెంట్గానే అర్జున్ అవార్డ్స్ వచ్చాయి. ఎవరికి? పిల్లలకి. ద్రోణాచార్య అవార్డులు వచ్చాయి కోచెస్కి. కనుక అటువంటి అవార్డ్స్ ప్రభుత్వం నుంచి మన పెన్కాక్ సిలాక్ క్రీడాకారులు పొందుకోవాలని హృదయపూర్వకంగా వాళ్ళకి ఆశీర్వదిస్తూ మరి అలాగే వాళ్ళు అర్జున్ అవార్డ్స్ పొందుకోవాలని, అలాగే వాళ్ళకి ఇచ్చిన కోచెస్ వాళ్ళు కూడా ద్రోణాచార్య అవార్డు పొందుకోవాలని వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ భగవంతుడు కూడా వీరికి ఆయువు, ఆరోగ్యము, ఆనందము, గౌరవము బాగా జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. స్థానిక డిపిఎస్ స్కూల్లో జరిగినటువంటి జిల్లా స్థాయి ఇంటర్ స్కూల్ గేమ్స్లో గెలుపొందినటువంటి విద్యార్థులందరికీ అదే నెల 15వ తేదీ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇండోర్ గేమ్స్లో జరిగినటువంటి స్టేట్ లెవెల్ గేమ్స్లో గెలుపొందినటువంటి విద్యార్థులందరికీ స్థానికంగా ఈరోజు ఇక్కడ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఇక్కడ నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులందరికీ ఈరోజు సన్మాన కార్యక్రమం జరగడం జరిగింది. ఈ సన్మానానికి మన జిల్లా నుంచి ప్రముఖులంతా విచ్చేశారు. అందులో ముఖ్యంగా 2 టౌన్ సిఐ గారు శ్రీ ఈశ్వరరావు గారు, అలాగే మన వాకర్స్ క్లబ్ చైర్మన్ గారు పూర్వపు శ్రీ కొంక్యాన వేణు గారు, అలాగే మన ఇందిరాప్రసాద్ గారు, మరియు ఇంజనీరింగ్స్ అసోసియేషన్ నుంచి ముని శ్రీనివాస్ గారు, మరియు లాయర్స్ అసోసియేషన్ నుంచి చాలామంది ఇలాగా వివిధ రకాల ఆస్పెక్ట్స్ నుంచి వచ్చినటువంటి అతిథులంతా ఈరోజు ఆయా క్రీడల్లో గెలుపొందినటువంటి విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలతో పాటు మెడల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం వీళ్ళందరి మధ్య చక్కగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ ఇందిరాప్రసాద్ గారు కూడా కొంత పైకాన్ని అసోసియేషన్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంతటి కార్యక్రమాన్ని తలపెట్టి చేసినటువంటి మన హేమంత్ మరియు హరీష్లకు ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు ఈ సభాముఖంగా ఇచ్చేసినటువంటి అతిథులంతా తెలియజేయడం జరిగింది. నా పేరు హరీష్, శ్రీకాకుళం జిల్లా కిక్ బాక్సింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నానండి. మాది హేమంత్ మార్షల్ ఆర్ట్ అకాడమీ. మేము చాలా సంవత్సరాలుగా పిల్లలకి మార్షల్ ఆర్ట్ మరియు శిలంబం, కరసాము లాంటి ఎన్నో మార్షల్ ఆర్ట్ సంబంధించిన క్రీడల్లోన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మా ఇన్స్టిట్యూట్ నుండి పిల్లలు రాష్ట్ర, జాతీయ అండ్ ఇంటర్నేషనల్ కూడా పార్టిసిపేషన్ చేశారు.
ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈరోజు జరిగిన కార్యక్రమంలో పలువురు శ్రోతలు వచ్చి మా పిల్లల్ని ప్రశంసించడం జరిగింది. అలానే మాకు కొంచెం ఆర్థికంగా సహాయం కూడా అందించడం జరిగింది. ఇలాంటి సహాయాలు మాకు అందిస్తే కనుక ఇంకా ఎన్నెన్నో అవకాశాలు సద్వినియోగం చేసుకొని పై స్థాయికి మేము వెళ్ళి మన జాతి గౌరవాన్ని అండ్ భారతదేశ గౌరవాన్ని మరింత ప్రసరింపజేస్తామని ఈ సభాబంధంగా తెలియజేసుకుంటున్నాము. నాకు ఈ అవకాశం అందించిన మీడియా మిత్రులకు నా శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్. డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు. హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు గొల్లల మామిడాల నుంచి భారీగా తరలివెళ్లిన కార్యకర్తలు. బస్సులను జెండా ఊపి ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన మాజీ శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి. మాజీ సీఎం జగన్ పై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు. ఆయన మీద కేసులు ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవేమోనని ఎద్దేవా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.